మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ముందుకెళ్ళాము. అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయిందండి. ఇద్దరు స్కూటీలో వస్తుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. లేడీ అయితే అక్కడే చనిపోయిందండి. చాలా బాధ అనిపించింది. అసలు మైండ్ అంతా ఫుల్ అప్సెట్ అయిపోయింది. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే మన ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తుంటారు కదా! సో, అదన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనం యాదగిరిగుట్టకైతే రీచ్ అయిపోయాము ఆల్‌మోస్ట్. దర్శనం అయితే మంచిగా జరిగిందండి. నేను ఆల్రెడీ వెళ్ళాను. ఇది వరకు అప్పుడేంటంటే కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉన్నింది టెంపుల్. ఇప్పుడేందంటే కంప్లీట్ కన్‌స్ట్రక్షన్ పూర్తయిపోయి అసలు టెంపుల్ కూడా చాలా బావున్నిందండి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. మంచిగా హ్యాపీగా టైం అయితే అందరం కలిసి అక్కడ స్పెండ్ చేశాము. పిల్లలు గూడా ఏమీ విసిగించలేదసలు. కాపోతే దర్శనానికి మాత్రం ఒక 1 అవర్ అలా పట్టిందండి టైము. ఇంక టెంపుల్‌కి రీచ్ అయిపోయిన తర్వాత వీడియో ఏమి షూట్ చేయలేదండి. మళ్ళీ రిటర్న్ జర్నీలో అయితే ఇలా కొంచెం సేపయితే వీడియో తీశాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా ముడుచుకొనున్నారో చలికి. ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అలా అయింది. మేము ఇంటికొచ్చేటప్పటికి మా మామయ్య మంచిగా నాన్ వెజ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసారు. ఆకలైతే చంపేసింది అసలు. మేము వచ్చేటప్పటికి ఫుడ్ కూడా డెలివరీ అయిపోయి ఉన్నిందండి. నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఆర్డర్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులావ్స్, బిర్యానీస్ అలాగా మంచిగా డిన్నర్ అయితే పూర్తి చేసుకున్నాం ఇంకా ఆ రోజు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.